నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అని ఓ చీమ అంటుందని మనకు తెలుసు. అది చీమ కాబట్టి జస్ట్ కుడుతుందంతే. అదే మనమైతే ఊరుకుంటామా? చట్టపరంగా తేల్చుకుంటాం. కానీ ట్రంప్ పెట్టుకున్నది ఇరాన్తో. అక్కడ అంతర్జాతీయ చట్టాలన్నీ చెత్తబుట్టలో పడుతూ ఉంటాయి. ట్రంప్ ఏ చట్టాలని పాటించరు. తానే చట్టం అంటారు. తాను చేసేదే రైట్ అంటారు. ఆయన్ని ఎదుర్కోవడం ప్రపంచ దేశాలకు పెద్ద సవాల్ అవుతుంది. ఎప్పుడు ఏ దేశాన్ని టార్గెట్ చేస్తారో అని అంతా కంగారు పడుతున్నారు. టారిఫ్లతో బెదిరిస్తూ లొంగదీసుకోవాలని చూస్తోన్న ట్రంప్ వెనుజులాని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాక నెక్స్ట్ క్యూబా, అర్జెంటీనా, ఇరాన్, సిరియా ఇలా అనేక దేశాల్ని తన దారిలోకి తీసుకొచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా ఇరాన్తో జరుగుతున్న అంతర్గత ఆందోళనను క్యాష్ చేసుకుంటూ ఆ దేశం పైన దాడికి రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఇరాన్ నుంచి షాకింగ్ వార్నింగ్ వచ్చింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇరాన్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు అన్నది నిజం. అక్కడి ప్రభుత్వం ఆందోళనలు చేస్తున్న వారిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తోంది. ఇప్పటికే 3,000 మందిని చంపేసినట్లు సమాచారం. ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇంటర్నెట్ లేకుండా చేసింది. ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ధరలు భగ్గుమంటున్నాయి. నిరుద్యోగం అంతటా ఉంది. ప్రజలకు భవిష్యత్ ఏంటి అనేది అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఇరాన్ ఈ పరిస్థితికి రావడానికి కారణం అమెరికాయే అంటున్నారు ఇరాన్ పాలకులు. తమ దేశం పైన అనేక రకాల ఆంక్షలు విధించి తమ రెక్కలు విరిచి ఈ రోజున ఇరాన్ దివాలా తీసే స్థితికి రావడానికి అమెరికాయే కారణమని ఇరాన్ ప్రభుత్వం అంటుంది. ఇరాన్లో ఏం జరిగినా అది ఆ దేశ అంతర్గత విషయం. అందులో జోక్యం చేసుకోవడానికి అమెరికా ఎవరు అనేది అసలు ప్రశ్న. అమెరికా జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దితే బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ట్రంప్ ప్లాన్ అది కానే కాదు. ప్రభుత్వాన్ని కూలదోసి డమ్మీ పాలకుల్ని నియమించి వారిని తమ చేతుల్లో కీలుబొమ్మల్లాగా చేసి తాము చెప్పినట్టుగా ఆడాలనేది ట్రంప్ ప్లాన్. తద్వారా ఇరాన్లోని చమురు రిజర్వాయర్లను దోచుకోవాలనేది ట్రంప్ కుట్ర. అందుకే ప్రపంచం ఇరాన్ పాలకుల్ని తప్పుపడుతున్నా ట్రంప్ని రైట్ అనట్లేదు. ఈ పరిణామాల మధ్య ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇరాన్ స్టేట్ టెలివిజన్లో 2024 జూలైలో అమెరికా పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ పైన జరిగిన హత్యాయత్నం ఫోటోను ప్రసారం చేశారు. ఆ ఫోటోలో ట్రంప్ చెవి నుంచి రక్తం కారుతున్న దృశ్యం చూపించి పర్షియన్ భాషలో ఈసారి బుల్లెట్ మిస్ కాదు అనే సందేశాన్ని ఓవర్లే చేశారు. ఇది ట్రంప్ను డైరెక్ట్గా హత్య చేస్తామనే బెదిరింపుగా అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. ట్రంప్ని చంపేంత సీన్ ఇరాన్కి ఉంటుందా అంటే లేదనే ఆన్సర్. కానీ తమ దేశం పైన మరో దేశం దండెత్తడానికి వస్తోంది అంటే ఎవరైనా చూస్తూ ఊరుకోరు. పైగా అక్కడున్నది ఇరాన్. చాలా కాలంగా పక్కనే ఉన్న ఇజ్రాయెల్తో ఇరాన్ చాలా ఇబ్బందులు పడుతోంది. ఇజ్రాయెల్ని అమెరికా అన్ని రకాలుగా సహాయాలు చేస్తూ మిడిల్ ఈస్ట్లో ఉన్న తన పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇదే ఇరాన్కి సమస్యగా ఉంది. ఇప్పుడు ట్రంప్ గనక యుద్ధానికి దిగితే ఇరాన్ చేతులెత్తేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రకమైన చర్యలు ప్రపంచ భవిష్యత్తుకి ఏమాత్రం మంచివి కాదు. ట్రంప్ వల్ల ప్రపంచ దేశాలకు మనశ్శాంతి లేకుండా పోతోంది. 2024లో జరిగిన హత్యాయత్నంలో ట్రంప్ చెవికి గాయమైంది, కానీ ప్రాణాలతో బయటపడ్డారు. అప్పట్లోనే ఇరాన్ ఈ ఘటన వెనుక ఉందని అమెరికా ఆరోపించింది. ఇప్పుడు మళ్ళీ అదే ఫోటోను ఉపయోగించి బెదిరింపు రావడంతో ఇరాన్ ట్రంప్ను చంపేయడానికి ప్లాన్ చేస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు లేదా సుప్రీం లీడర్ ఖమేనీ నుంచి ఇలాంటి బెదిరింపులు రావడం కొత్త కాదు. గతంలో కూడా ట్రంప్ పైన ఇలాంటి హత్యాయత్నాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్ చేస్తున్న ఈ బెదిరింపులు చివరికి ఆ దేశానికే శాపంగా మారే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక దేశాధినేత పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ట్రంప్కు ఇరాన్ పైన దాడి చేయడానికి బలమైన సాకును ఇచ్చినట్లవుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఒంటరవుతోన్న ఇరాన్ ఇలాంటి ఉన్మాద చర్యలతో మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశం నుంచి వచ్చినా దాన్ని సభ్య సమాజం ఖండించాల్సిందే. ఇరాన్ బెదిరింపులకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు? రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో యుద్ధం తప్పదా? వెయిట్ చేసి చూడాల్సిందే.